వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నది కేసీఆర్ మాట. అదే నిజమనుకొని ప్రతిపక్షాలు సైతం నిదానంగానే సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇంతలోనే ఎంపీ నామా నాగేశ్వరరావు హాట్ కామెంట్ కాకరేపుతుంది. ఎన్నికలకు ఎంతో కాలం లేదు, గులాబీ సైనికుల్లారా జస్ట్ కుదిరితే దసరా లేదంటే దీపావళి అని బరస్ట్ అయ్యారు. ఇంతకీ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు అనేది మరోసారి చర్చగా మారింది. అక్టోబర్లోనే తెలంగాణ ఎన్నికలు. ఆత్మీయ సభలో ఎంపీ నామా హాట్ కామెంట్స్. గులాబీ సైన్యాన్ని అలర్ట్ చేసిన ఎంపీ. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కానని వెల్లడి. నామా కామెంట్స్ తో ప్రతిపక్షాల్లో కలవరం. తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల మాట తెరపైకి వచ్చింది. ముందస్తు ముచ్చటే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని ఉటంకిస్తూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అక్టోబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కూల్ వెదర్లోనూ హాట్ కామెంట్స్ చేశారు. నామా నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు ఏకంగా తెలంగాణనే షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అక్టోబర్ లేదా నవంబర్లో ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయని ఎంపీ నామా నాగేశ్వరరావు నోరు జారారో లేక ప్రతిపక్షాలను పరుగులు పెట్టించాలని చూశారో తెలియదు, కానీ మిర్చి ఘాటును మించిన కామెంట్స్ ఇప్పుడు విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అలాగే మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని కుండ బద్దలు కొట్టేశారు. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలిచి తీరుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రిగా పువ్వాడ మీద, ఎంపీగా తన మీద సీఎం కేసీఆర్ పెట్టారని చెప్పారు. అక్టోబర్లో మళ్ళా మనకి ఎమ్మెల్యే ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో భాగంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఈ మధ్యన హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం, ఆ మీటింగులో ఆయన పర్టికులర్గా మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టండి అని చెప్పి, అంటే ఆత్మసాక్షిగా ఆత్మీయ సమావేశాలు పెట్టండి, మనం మనస్ఫూర్తిగా అందరం కలిసి ఉండాలనే భావంతోనే. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని ఎంపీ నామా నాగేశ్వరరావు మంత్రి పువ్వాడ అజయ్ క్యాడర్కు సూచించారు. కేసీఆర్ సపోర్ట్తో ఎదిగి ఆయన్నే గద్దె దించుతానంటున్నాడని, 2014-18 ఎన్నికల్లో ఒక్క సీటు ఇచ్చినా జిల్లా అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన్ను గద్దె దించాలా, కేసీఆర్ను ఎందుకు గద్దె దించాలంటూ పొంగిలేటికి సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్. కొందరు ఇక్కడ పోటీ చేస్తారు కానీ ఖమ్మంలో ఓటు హక్కు ఉందన్నారు. తాను పెరిగింది చదివింది ఇక్కడేనని, చచ్చేది కూడా ఇక్కడేనని, మీకు ఇక్కడ మట్టిలో కలిసే దమ్ముందా అని ప్రశ్నించారు పువ్వాడ అజయ్. కథలు చెప్పేటోళ్ళం కాదు మేము, కానీ కథలు చెప్పేటోళ్ళు చాలా మోపారు ఈ ఖమ్మం జిల్లాలో. ఇవాళ రేపు వస్తున్నారు కొత్త కథలు చెప్పుకుంటా. నిన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వంలో పదవుల్లో లేకపోయినా ప్రభుత్వాన్ని పొగిడి కేసీఆర్ గారిని పొగిడిన వాళ్ళకి, నిన్న మొన్నటి వరకు పొగిడిన వాళ్ళకి కూడా ఇవాళ గమ్మత్తుగా కేసీఆర్ గారిని గద్దె దించుతాడంట. ఎందుకు దించుతావా కేసీఆర్ని గద్దె? ఈ పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినందుక, జియో 58లో పెట్టి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినందుక. కనపట్టలే ఇంతమంది, ఇన్ని వేలాది మంది పేదలకి పట్టాలు ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వంలో చూసినావు గతంలో? ఏ ప్రభుత్వంలో లేదా ఏ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ కార్యక్రమం చేయంగా చూసినావు నేను అడుగుతా ఉన్నా. ఇది బీఆర్ఎస్ ఘనత, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనత. అలాంటి నాయకుడినంట గద్దె దించుతాడంట ఒక మహానుభావుడు ఇక్కడ ఖమ్మం జిల్లాలో బయలుదేరి. సరే, నేను పేర్లు
వ్యక్తిగతంగా విమర్శించాను కానీ ఎన్ని మంచి పనులు చేసిండు కేసీఆర్ గారు చెప్పుకుంటూ పోతే ఇవాళ రోజంతా సరిపోదు. ఖమ్మం జిల్లాలో ఆఖరికి కోయలు లంబాడాలు ఉంటున్న తండలు గూడాల్లో కూడా మా ఆడపడుచులు మరి బిందెలు వేసుకొని చెలకల్లోకి చెరువుల్లోకి లేదా నదుల్లోకి పోయి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ చిన్న కోయగూడెంలో 60-70 మంది ఉంటున్న దగ్గర కూడా ఇంట్లోనే నల్లా వస్తుంది. అక్కలు మీ అందరు చెప్పాలా, మీరు నల్లా వస్తుంటే చప్పట్లు కొట్టండి, ఆయన చెవులకి వినపడాలా, ఆయన చెవులు తూట్లు పడాలా. నల్లాకి నీళ్లు వస్తున్నాయి, ఆ నల్లా నీళ్లలో కేసీఆర్ కనపడుతుండా లేదా అని. నల్లా నీళ్లు తాగుతుంటే మనకు తెలుసు ఆ నల్లా నీళ్ళ రుచి ఏందనేది. అవి బోర్ నీళ్లు కాదు, అవి నాగార్జున సాగర్ నీళ్లు, అవి శుభ్రంగా ఉంటాయి. మహానుభావులు మినరల్ వాటర్ తాగేటోళ్ళకి తెలియదు కదా నల్లాలో నీళ్లు వస్తున్న సంగతి. నల్లాలో నీళ్లు వచ్చిన కేసీఆర్ టవర్స్ లో ఉన్న పేదవాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకే దగ్గర 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు టేకులపల్లి ఈ 2000 ఇళ్లలో 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టించారు కేసీఆర్ గారు ఖమ్మంలో. మరి అది చూద్దాం రా, నీ కళ్ళుంటే అది చూద్దాం రా, చూపిస్తాను నేను. ఇవాళ ఏమైంది ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు. కేసీఆర్ గారు మైక్ తీసుకుంటేనంట అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడంట. మహానుభావుడు ఇవాళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి ఒక ఆయన వచ్చి చెప్తున్నారు. మొత్తంగా ముందస్తు ముచ్చటే లేదని కేసీఆర్ ప్రకటించగా తాజాగా మంత్రి అజయ్ ఎంపీ నామా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చ మొదలైంది. మరి వీటిని వారు సమర్థించుకుంటారా లేక మీడియా వక్రీకరించిందని తప్పించుకుంటారా అనేది చూడాలి. ఓవైపు లిక్కర్ స్కామ్ లో కవిత తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే మరోవైపు కేటీఆర్ కు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ తలనొప్పిగా మారింది. తనపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ వివరణ ఇస్తున్నా విపక్షాల ఎదురుదాడి మాత్రం ఊహించని రేంజ్లో ఉంటుంది. తాను మంత్రినైనంత మాత్రాన అన్ని కంప్యూటర్లు తన చేతిలో ఉంటాయా అంటే ఆ మంత్రి పదవి ఎందుకండి, తీసి పక్కకు పెట్టేస్తే ఓ పనైపోతుందని పవర్ఫుల్ డైలాగ్స్ పేల్చుతున్నారు ప్రతిపక్ష నేతలు. మొత్తంగా కారు సర్కార్కి వరుస కాంట్రవర్సీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కారు సర్కార్కి వరుస జలకులు. ఓవైపు లిక్కర్ చిక్కులు, మరోవైపు లీకేజ్ రగడ. ఢిల్లీలో కవితను వరుసగా విచారించిన ఈడీ. పేపర్ లీకేజ్ పై ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఎదురుదాడి. ప్రతిపక్ష నేతలకు సిట్ నోటీసులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. వరుసగా ఎదురుదెబ్బలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో పాటు క్యాడర్లో ఆత్మస్థైర్యం సన్నగిలుతుంది. గత కొంతకాలంగా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే ప్రతిపక్షాలకు కేసీఆర్ చెక్ పెట్టారు. ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగులలో ఉద్యోగాలపై చిరు ఆశలను మొలకెత్తించిన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ నోటిఫికేషన్లతో యువత మద్దతు కూడా తమకే ఉంటుందని భావించింది. కానీ కథ అడ్డం తిరిగింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతుంది. కల్వకుంట్ల వారసురాలు కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా టీఎస్పీఎస్సీ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్కు చుట్టుకుంటుంది.
మరోవైపు ఎమ్మెల్యేల ఎరకేసు సీబీఐకి అప్పగింతపై పిటిషన్ సుప్రీంలో పెండింగ్లో ఉంది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే అది కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. వరుస ఎదురుదెబ్బలు బీఆర్ఎస్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. మరోవైపు పేపర్ల లీకేజ్ వ్యవహారంలో కేసీఆర్ పోరాటం చేయాల్సి వస్తుంది. గత అక్టోబర్ నుంచి టీఎస్పీఎస్సీ నిర్వహించిన 7 పరీక్షల్లో 4 పరీక్షలను రద్దు చేయడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజల్లో గులాబీ పార్టీపై ఇప్పటికే వ్యతిరేకత ఉంది. తాజా వ్యవహారాలు ఎన్నికల నాటికి మరింత డ్యామేజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తే పరీక్షలు పెట్టారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే వాటిని పేపర్ లీకేజ్ పేరుతో మళ్లీ రద్దు చేశారు. ఇలా అయితే ఎలా అంటూ నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇదే అదనుగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా యువతను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో వెనక ఉంది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ పిఏ తిరుపతి గురించి రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వాళ్ళ ఊరి వాళ్ళ పేపర్లను మార్కులను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వ్యవస్థల మీద నమ్మకం కలిగించడానికి గవర్నర్ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఐటీ మినిస్టర్ తారక రామారావు గారి శాఖలోనే వాళ్ళ నియంత్రణలో ఉండే కంప్యూటర్ల నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తాయి. ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు. ఈ కంప్యూటర్ లో ఉన్న భద్రంగా నిక్షిప్తమై ఉన్న గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. ఇది అవినీతి కుట్రలతో కూడుకున్న నేరము. ఒక శాఖలో తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ యొక్క మంత్రి బాధ్యత వహించాలి. అదే విధంగా మంత్రి గారి పేషీలో ఉన్న కొందరు వ్యక్తుల మీద కూడా సూటిగా ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలు తీసుకున్నది. నిరసనలు తెలపడం, ధర్నాలు చేయడము, అదే విధంగా దీక్షలు చేయడము, వినతి పత్రాలు సమర్పించడము. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు గవర్నర్ గారికి వినతి పత్రం ఇయ్యలేదు. గవర్నర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎందుకు అంటే సంబంధిత శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గారిని అనుమతి అడిగింది. విపక్షాలకు చెక్ పెట్టాలని కేటీఆర్ సిట్తో రేవంత్ కు నోటీసులు ఇప్పించినట్లు సమాచారం. అయితే రేవంత్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిట్ నోటీసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్కే డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఐటీ మంత్రిగా కేటీఆర్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ హోదాలో ఉన్న జనార్దన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాల్సిన సిట్ విపక్షాలను టార్గెట్ చేయడంపై ప్రజల్లో కూడా వ్యతిరేక భావన వ్యక్తమవుతుంది. తెలంగాణ సర్కార్ కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సంచలన ఆరోపణలు చేస్తూ కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులకు సిట్ ద్వారా నోటీసులు జారీ చేసి వారి నోటికి తాళం వేయాలనే ప్రయత్నాలు బీఆర్ఎస్కే నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఊహించని సమస్య. ఎన్నికల సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి యువత ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని, ప్రతిపక్షాలకి చెక్ పెట్టాలని ప్రయత్నం చేసిన పేపర్ల లీకేజ్ వ్యవహారం ఊహించని పరిణామంగా మారింది. మరి ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ బయటపడుతుందా, మళ్లీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిస్తుందా అనేది వేచి చూడాలి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే తెలుగు నేలపై యువతకు పూనకాలే. అలాంటి హీరో రాజకీయ పార్టీ పెడితే ఎలాగుంటుంది? అన్నగారు టీడీపీకి ఏమాత్రం తీసిపోదు కదా. కానీ ఒకటి మాత్రం సీన్ రివర్స్ అయింది. జేజేలు పలికే చేతులు ఓట్లేయడం మర్చిపోయాయి.
సముద్రాన్ని తలపించిన సభలు అసెంబ్లీలో అడుగుని కూడా పెట్టనివ్వలేదు. మొత్తంగా ఏపీలో తెలంగాణ తరహా పోరాటం లేదని ఓపెన్ గానే క్లాస్ పీకేశారు జనసేన అధినేత పవన్. తెలంగాణ తెగువను పొగిడిన పవన్, రాష్ట్రం కోసం ఏకమైన తెలంగాణ, ఏపీలో కులగజ్జి ఎక్కువని బహిరంగంగానే కామెంట్, ఏపీ రాజకీయంలో మార్పులు తెస్తానని హామీ. పవన్ ఆవిర్భావ ప్రసంగంతో ఆలోచనలో ప్రజలు. తెలంగాణ పోరాట స్ఫూర్తి నా గుండెల్లో ధైర్యాన్ని నింపింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి నా వెన్నులో ఉద్యమ విద్యుత్తుని ప్రవహింపజేసింది. తెలంగాణ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసింది. అలాంటి పోరాటాల గడ్డైన తెలంగాణ తల్లికి ఒక్కసారి గుండెలు నిండుగా జై తెలంగాణ. తానంతా కలిపితే పిడికడు మట్టి కావచ్చు, తల ఎత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంటుంది. ఇలా మాట్లాడాలి అంటే గుండె ధైర్యం కావాలి, అన్నిటికీ మించి తెగువ కావాలి. ఆ తెగువ ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ అంటే ఏపీలో క్రేజ్ ఉంటుంది. తెలంగాణలో తక్కువ ఉంటుంది అనుకోవడానికి లేదండోయ్. ఏపీలో ఆయన ఎన్నికల్లో ఓడిపోవచ్చు కాక, కానీ ఆ ఓటమి ఆయన్ను ఏపీ నుంచి విడదీయలేదు. యుద్ధం చేయడం మన చేతుల్లో ఉంటుంది, గెలుపోటమి అనేది ఎదుటవాడి చేతిలో ఉంటుంది అనే వ్యక్తి గురించి చెప్పేందుకు ఎన్ని ఉపమానాలు వాడినా ఆ వ్యక్తిత్వం కొలమానాలకు అందదు. విడిపోయినప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రోజులు లేవు. ఉద్యమ సమయంలో ఉంటే ఉండొచ్చేమో గాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాను రాను ఇంకా సోదరభావం పెరిగే అవకాశమే ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రతో పోలిస్తే ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి, మనుషుల్లో సంఘటిత భావన ఎక్కువ. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో సంబడ్డ వర్ణాలు రోడ్డు మీదకు వచ్చాయి. కులం, వర్గం, వర్ణంతో సంబంధం లేకుండా పోరాడాయి. చిరకాల కాంక్షను నెరవేర్చుకున్నాయి. కానీ ఇదే స్ఫూర్తి ఆంధ్రలో ఉండదు. ఈ మాటలు అన్నది కూడా పవన్ కళ్యాణే. నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది. అలాగే మేము ఆలోచిస్తుంది ప్రధానమైన ఈ రెండు. నువ్వు అగ్రకులంలో పుట్టావా, పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి, నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు, అమ్మఒడి రాదు, ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈ రెండు మట్టుకు ఫ్రీగా చదివించాలనేది నా కంకణం. అది నా మనోగతం. అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు, బాధపడకూడదు. మీకు మేము అండగా ఉంటాను. యువతని ఈ రోజున కోరుకునేది, మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి. నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే, అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి.
తాజాగా జనసేన 10వ వార్షిక వేడుకలు ఏపీ రాజకీయాలనే షేక్ చేసేలా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తన 10 ఏళ్ల జనసేన ప్రయాణాన్ని చాలా వివరంగా అర్థవంతంగా చెప్పారు. తాను ధర్మం కోసం నిలబడే మనిషినని, మీరు మాత్రం కులం కోసం పాకులాడుతున్నారని చురకలు అంటించారు. సినిమాల్లో నువ్వంటే ఇష్టం, కానీ ఓటు మాత్రం మా కులపోడికి వేసుకుంటాం అంటే తానేం చెయ్యాలి? ఇదే పరిస్థితి తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా పోరాడేవారు. నీ వెంట మేమున్నామని భరోసా కల్పించేవారు. కానీ ఆంధ్రాలో అలా కాదు. ఇక్కడ కులాల రొంపి ఎక్కువ. అందుకే తాను ఒంటరివాణ్ణి అయ్యానని స్వీటుగానే ఘాటెక్కించారు. తిరుపతి వెళ్తుంటే అలిపిరి స్టాండింగ్ పాయింట్ వద్ద ధర్మో రక్షిత రక్షితః అనే సూక్తి ఉంటుంది. తాను దాన్ని అనుసరించేవాడిని అంటూ పవన్ తన మనసులో ఉన్న బాధను మొత్తం బయటపెట్టాడు. ఒకానొక దశలో తాను మదనపడిపోయాడు. ఎంతటి ఆవేదన ఉంటే ఇంతటి మాటలు వస్తాయి? ఒక జాతి ఇబ్బంది పడుతుంటే నేనున్నా భుజం కాసేందుకని ముందుకు రావడం మామూలు విషయం కాదు. కానీ ఆ ముందుకు వచ్చిన వ్యక్తిని దూరం చేసుకున్న ఏపీ ప్రజలు నిజంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ కోసం రాజకీయాలు చేస్తారు. ప్రజల కోసం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. కానీ పవన్ అలా కాదు. ఉన్నది ఉన్నట్టే చెబుతాడు. తనలో మరో కోణం ఉంటే దోచుకోవాలి అనే యావే ఉంటే లక్షలాది మంది జనం ఉన్న చోట నా రోజువారీ సంపాదన 2 కోట్లు అని ఎలా చెప్పగలడు? ఏపీ వాళ్లకు కులాల యావ ఎక్కువని ఎలా అనగలడు? రేపటి భవిష్యత్ కోసం మనం పోరాటం చేద్దాం. తెలంగాణ వాళ్ళతో పోలిస్తే మీలో పోరాట స్ఫూర్తి లేదు, ఇది సరికాదు అని ఎలా నిలదీయగలడు? ఎందుకంటే పవన్ కుళ్ళు రాజకీయాలు చేసే కుహానా రాజకీయ నాయకుడు కాదు. నిగ్గదీసి అడుగుతాడు. అగ్గితోని సమాజాన్ని కడుగుతాడు. రేపటి ఉదయాన్ని అతడు సాక్షాత్కరింపజేస్తాడు. అందుకు అతన్ని రవిని చేయాలా లేక చీకట్లో మగ్గిపోవాలా అనేది ఏపీ ప్రజల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పవన్ తెలంగాణలో ప్రభవించే అవకాశం లేదు కాబట్టి, ఆ అవకాశం ఉంటే తెలంగాణ ప్రజలు అతన్ని వదులుకోలేరు కాబట్టి మొత్తంగా 10 ఏళ్ల ఆవిర్భావ వేడుక అదిరిపోయేలా జరిగిందని రాజకీయ నిపుణులు సైతం చెబుతున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.